విజయవాడలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. నగరంలోని వించిపేట ప్రాంతంలో ఉదయం 5 గంటల నుంచి ఎన్ఐఏ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వారి నెట్వర్క్ ఏ మేరకు విస్తరించింది అనే కోణాల్లో ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. కీలక ఆధారాల కోసం ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. విజయవాడలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. నగరంలోని వించిపేట ప్రాంతంలో ఉదయం 5 గంటల నుంచి ఎన్ఐఏ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వారి నెట్వర్క్ ఏ మేరకు విస్తరించింది అనే కోణాల్లో ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. కీలక ఆధారాల కోసం ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రవి, ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా విజయవాడలో ఎన్ఐఏ అయితే సోదాలు నిర్వహిస్తూ ఉంది. విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే వించిపేట ఉందో, వించిపేటలో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉగ్రవాద లింకులు బయటపడినటువంటి నేపథ్యం. మొత్తంగా కూడా ఈ ఉగ్రవాదానికి సంబంధించి మొత్తం ముగ్గురిని అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. పోయిన ఏడాది 2025 మార్చికి సంబంధించి మార్చి 15వ తేదీన 11 మంది ఉగ్రవాదులను అయితే అరెస్ట్ చేశారు. ఉగ్రవాద నేపథ్యంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంటరాగేషన్ చేయడంతో మొత్తంగా కూడా విజయవాడకు సంబంధించి ముగ్గురు దీనికి సంబంధించి ఈ నెట్వర్క్ లో భాగస్వాములు అయినట్లు గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా వీళ్ళకి ఐసిస్ తోనూ అదేవిధంగా కూడా అల్ఖైదా కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా వీళ్ళకి సంబంధించి వీళ్ళకి ఎవరెవరితో లింకులు ఉన్నాయి ఏంటి అనే దాని మీద దేశవ్యాప్తంగా కూడా ప్రెజెంట్ అయితే మాత్రం సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించి 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సెమీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నెట్వర్క్ తో సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ముగ్గురిని అరెస్ట్ చేయడం, ఆ ముగ్గురిని కూడా ఇంటరాగేట్ చేసినటువంటి క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళు ఉన్నటువంటి నివాసాల్లో ఏవేంటి ఆధారాలు ఉన్నాయనే దాని మీద పూర్తిగా కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఈ రోజు ఉదయం అయితే మాత్రం ఎన్ఐకి సంబంధించినటువంటి అధికారులు అయితే స్థానికంగా విజయవాడ పోలీసుల సహకారంతో ఇక్కడికి రావటం జరిగింది. వించిపేటలో ఉదయం 5 గంటల నుంచి కూడా వాళ్ళైతే ఎన్ఐఏ అయితే మాత్రం పూర్తిగా కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా అక్కడికి సంబంధించి ఏదైతే ఎవరెవరితో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి దాని మీద ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పూర్తిగా కూడా వాళ్ళైతే మాత్రం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డివైస్ కొన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అదేవిధంగా కూడా కీలక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడ వాళ్ళైతే తీసుకున్నట్లు మనకు వస్తున్నట్లు సమాచారం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి సెల్ టవర్ ఏదైతే ఉందో ఆ సెల్ టవర్ ఆధారంగా కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ వచ్చి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి వీళ్ళు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరితో లింక్స్ ఉన్నాయనే దాని మీద పూర్తిగా కూడా సమగ్రంగా కూడా ఇప్పుడైతే మాత్రం విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వించిపేటలో ఎవరెవరైతే ఉగ్రవాదానికి సంబంధించి మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా కొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.